కలయ నిజమా? మహేష్ నిర్మించి దర్శకత్వం వహించిన టీజర్ నేను చూశాను. నాకు దీనిలో ఏదో ఒక గొప్ప ఫ్యాంటసీతో కలిపిన ఒక లవ్ స్టోరీ కనిపిస్తుంది. చూస్తుంటే ఒక ఫీల్ వచ్చింది. అందులో ఆ ఫ్యాంటసీలో ఒక క్యారెక్టర్ క్రియేట్ చేశారు. ఆ క్యారెక్టర్ని చూస్తే డెఫినెట్గా ఈ సినిమా ఒక కమర్షియల్ లైఫ్, కమర్షియల్ లెంగ్త్ ఈ సినిమాలో ఉందనిపిస్తుంది. ఎందుకంటే ఈ జోనర్లో సినిమా ఈ టైపులో, ఈ గెటప్లో నేను చూడలేదు. సో ఐఎమ్ హోపింగ్ దిస్ పిక్చర్ డెఫినెట్గా. ఎందుకంటే నేను చిన్న చిత్రాలని ఎంత బాగా ఇష్టపడతానో మీ అందరికీ తెలుసు. 10 రూపాయలు సినిమా తీసి అది 50 రూపాయలు సంపాదిస్తే అది చాలా గొప్ప చిత్రం నా లెక్కల్లో. అలా ఒక చిన్న సినిమా, ఒక చక్కని బడ్జెట్లో, రీజనబుల్ బడ్జెట్లో ఒక సినిమాని తీసి జనంలోకి వస్తున్నారు. ఇలాంటి సినిమాలు సక్సెస్ అయితేనే ఇండస్ట్రీ సక్సెస్ అవుతుంది, కొన్ని వందల మంది టెక్నీషియన్స్ సక్సెస్ అవుతారు. కాబట్టి ఈ సినిమా హృదయపూర్తిగా సక్సెస్ అవ్వాలని, అలాగే హీరో, హీరోయిన్ వాళ్ళు చూస్తే ముచ్చటగా ఉన్నారు, ఫోటోగ్రఫీ బాగుంది. సో ఐ విష్ మహేష్ ఈ సినిమాతో దర్శకుడిగా, నిర్మాతగా నిలబడాలని భగవంతుని కోరుకుంటున్నాను.